నటుడిగా అరవింద్ స్వామి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పైగా అమ్మాయిల మనసులో అందగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది అరవింద్ స్వామి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చూడముచ్చటి మోముతో అందరినీ ఆకర్షించే అరవింద్ స్వామి జీవితం వెనక ఎన్నో ఒడుదొడుగులు ఉన్నాయి. దళపతి సినిమా ద్వారా జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అరవింద్ స్వామి. నిజానికి ఈ క్యారెక్టర్లో మణిరత్నం నాగార్జున చేయమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల నాగార్జున బదులు అరవింద్ స్వామి యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి నటనకు బ్రహ్మరథం పట్టారు సౌత్ ఇండియన్ అభిమానులు. తరువాత రోజా, ముంబై సినిమాలో తన మార్క్ యాక్టింగ్ చూపించాడు. మౌనం సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు అరవింద్ స్వామి. అయితే తన పర్సనల్ లైఫ్లో ఒక విషాదం జరిగింది. 2006 సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల వెన్నెముక పూర్తిగా దెబ్బతిని 2 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడ్డాడట అరవింద్ స్వామి. కోలుకునేందుకు 4 ఏళ్ల సమయం పట్టింది. గట్టిగా మంచం పైన సంవత్సరంపై ఉన్నాడు. నడవడానికి ఎంతో ఇబ్బంది పడేవాడంట. మళ్ళీ మామూలు వ్యక్తి కావడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో మానసికంగా బలంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వ్యతిరేకమైన ఆలోచనలు దరి చేయనీయకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలనుకునేవాడంట. నటుడిగా మళ్ళీ ఇలా బిజీ కావడానికి కారణం కూడా అదేనంట. ఇక వచ్చే ఏడాది దర్శకత్వం చేయబోతున్నానంటూ సెన్సేషనల్ ప్రకటన ఇచ్చాడు. విలన్గా నటించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందని, హాలీవుడ్లో అందరూ అన్ని పాత్రలు చేస్తారని, అందుకే కథ నచ్చి పాత్ర నచ్చితే ఎలాంటిదైనా చేసేందుకు రెడీ అని అందరికీ సిగ్నల్ ఇస్తున్నాడు. దర్శకుడు మోహన్ రాజు రూపొందించిన తని ఓర్వన్ సినిమాలో తను స్క్రిప్ట్ పరంగా ఎన్నో మార్పులు చేశానని, కథని ఆసక్తికరంగా మార్చడంలో నా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పాడు అరవింద్ స్వామి.